అరే కాక నీకు ఇయాల నీకే పెద్ద ముచ్చట పట్టుకొచ్చిన. కవితక్క ఉంది కదా, గదేనే కారు పెద్ద సారు కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవితక్క. మొన్న అందరు కలిసి పార్టీ నుంచి బయట కంపేసిండ్రు కదా, గా కవితక్కే. ఏం కాక నీకు ఈ మధ్యన శివుడు ఏరే వచ్చింది? కవితక్క అంటే తెలవకపోతివి, కేసీఆర్ సారు బిడ్డ అంటే గమ్మునుంటివి. గదే పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టిండ్రు అనగానే చెవులు సటుక్కు నినుకోబట్టే. నీది శివుడా లేదా నా కాడ నాటకాలు పడుతున్నావా? నాకేం ఎరకైతే లేదు కాక. సరే కాసేపు గా పంచాయతీ పక్కన పెట్టు గాని గీ ముచ్చట ఇనుకో. కవితక్కని కారు పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టిండ్రు అనగానే అరే ఆడబిడ్డని అకేలా చేసిండ్రు. పాపం గిప్పుడు గామె ఏం చేయాలి అంటివి కదా, యాదికొచ్చిన అదే గప్పుడే నేనన్నా అరే కాక నువ్వేం పరిశాన్ కావద్దు, గామెకి ఇదేం కొత్త కాదు, చూస్తూ ఉండు కొత్త పార్టీ పెడుతుంది అంటినా లేదా. గిప్పుడు గదే నిజమయ్యే చూడు మళ్ళా. అయినా కాక నీకు నా మాట మీద గురి లేదు గాని నే అన్ని నిజాలే చెప్తా. గలత్ ఉంటే గలత్, సై ఉంటే సై, గింతే మా లెక్క. గీ మల్లేశం నోట మాట వచ్చిందంటే దాని కథే వేరు. అయినా నాకు తెలియక అడుగుతున్నా, రోజు పొద్దుగాలే నీ కాడికి వచ్చి ఇన్ని ముచ్చట్లు పంచాయతీలు చెప్తున్నా కదా, ఏదైనా తప్పైందా? గంతెందుకు, నాది గలత్ అయితే నువ్వే ఇంకా చెప్పింది చాలు కానీ బయటకు నడువని గల్ల పట్టుకొని దోస్తావు కదా. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గీ మల్లేశు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఎరకాయనా కాక గీ కవితక్క మస్తు చానే అంత అయ్య లెక్క అనుకో. పార్టీ నుంచి ఎలగొట్టిండ్రు కదా అని ఎవరైనా అంటే ఏ చల్ ఎలగొట్టుడేంది, నేనే బయటకు వచ్చిన. కేసీఆర్ సారు దేవుడే గాని ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి. 10 ఏళ్ళు సారు చక్కగానే పార్టీని రాష్ట్రాన్ని నడుపుకొచ్చిండు. 4 పెద్ద మనుషులు చేరి గాయన్ని ఫామ్ హౌస్ ల వండబెట్టి పార్టీని చేతిలో తీసుకున్నాక కథ మొత్తం ఖరాబ్ అయ్యే. ఇంకేముంది, గా పార్టీలా జనాలు పవర్ లాగిండ్రు, వీళ్ళకేమో కారుని షెడ్ కంపిండ్రు అంటూ ఏకదం గరం గరం కాబట్టి కాక ఇంకా అప్పటి నుంచి గామె సందు దొరికితే చాలు కారు పార్టీ ఓలను పొట్టు పొట్టు తిట్టుడు షురు చేసుకునే. తెలంగాణ జాగృతి అనుకుంటా కొత్త దుకాణం తెరిచే కదా మన కవితక్క. ఇంకా బీసీ ఓలని ఒక పక్క దువ్వుతా అన్నది, మరో పక్కన కారోలని వేసుకుంటా అన్నది. చూసినవా మా కవితక్క పొలిటికల్ పవర్. ఈ నెలలోనే అస్సలు పార్టీ పెడతానని కవితక్క చెప్పిన కారు నుంచి కారు పార్టీ పెద్దోళ్ళు పారేశాన్ అవుతుండ్రు. అరే గీమె ఇప్పటికే మమ్మల్ని పొట్టు పొట్టు తిడతానది, ఇంకా కొత్త పార్టీ అంట, గప్పుడేం చేస్తుందో చూడాలి మళ్ళా అనుకుంటుండ్రంట. అయినా కాక కవితక్క అగ్గిపుల్ల లెక్క, డబ్బాలో ఉన్నంతసేపే గమ్మునుంటది. ఇప్పటికి కారోళ్ళు సోయి లేకుండా అగ్గిపుల్లను అంటించిండ్రు. గా మంట కారుకే అంటుకునే. పాపం పెద్ద ఆయన కేసీఆర్ సారు గా ఫామ్ హౌస్ లా గమ్మున వండుండు తప్ప ఏం చేస్తలేడని జనాలు అంటుండ్రు. అసలే గీ పీలు లేగాలంటే చాలా కష్టమని అంటుంటే ఏమాత్రం సోయి లేకుండా కవితక్కని బయటికి పంపిండ్రు. ఇప్పుడేమాయే ఆమె సొంత కొట్టు సురు చేసుకునే. పోనీ తెలంగాణ జాగృతి కాడే ఆగిందా అంటే గది లేదు. నిన్న మీడియా ముంగట మాట్లాడుతూ ఇప్పుడు టీఆర్ఎస్ పేరు ఫ్రీగానే ఉంది కదా అనిందంట. అంటే కొత్త పార్టీకి గా పేరే పెడతదేమో అని అందరూ అనుకుంటుండ్రు. గిది కనుక నిజమే అయితే కాక ఈ కారు పార్టీ పర్మనెంట్ గా షెడ్కే అనుకో. అసలు కారు పార్టీ మొదటి పేరే టీఆర్ఎస్ అని సక్కగుండే. 10 ఏళ్ళు పవర్ వచ్చేసరికి కేసీఆర్ సార్కి మస్తు ఆశ పుట్టిందేమో, సెంట్రల్కి వెళ్తా నా పార్టీ జాతీయ పార్టీ చేస్తా అని గెంతుడు సురు చేసుకుండు. ఆయన పొద్దుపోకున్నప్పుడు అల్లా అంటుండే కదా 3వ ఫ్రంట్ అని, మళ్ళీ గామాటే ఎత్తుకొనే. ఇంకేముంది, కేసీఆర్ సారు పీఎం, ఆయన కొడుకు కేటీఆర్ సీఎం అని పార్టీలో ముచ్చట్లు ఈనవాడే. కేసీఆర్ సార్కి తేడా కొట్టింది ఈడనే కాక పార్టీ పేరు టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ అనగానే కారు టైర్ల గాలి తీసినట్టాయే. ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన అంటివి, మేం లేకుంటే తెలంగాణ అచ్చేదా సచ్చేదా అంటివి. రెండో బారి గెలవంగానే తెలంగాణ పేరు ఇడిచిపెడితివి. గిట్లుంటది నీ తోనని జనాలు అనుకుంటారేమో. కారును మెల్లంగా షెడ్ కంపిండ్రు. గప్పుడే చాలా మంది కేసీఆర్ సార్కి చెప్పిండ్రంట, అరే సారు మా మాట జర ఇనుకోండ్రి, మళ్ళీగా పాత పేరు పెట్టుండ్రి అని. గాని గా సారు ఇప్పుడు ఫామ్ హౌస్ లా తపస్సు చేసుండేమో మళ్ళా. ఇదంతా చూసుకొని కవితక్క పెద్ద ప్లానే వేసింది కాక. పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెడితే పేరే కలిసి వస్తుంది. కేసీఆర్ బిడ్డ తెలంగాణ ఇజ్జత్ కాపాడనికే వచ్చిందని అందరూ అనుకుంటారు. ఎంతైనా మా కేసీఆర్ సార్ బిడ్డే కదా, మళ్ళీ మన టీఆర్ఎస్ పార్టీ ఎనికి గిట్లా వచ్చిందని జనాలు ఓట్లు గుద్దుడే గుద్దుడు అనరు అనుకో. కవితక్క పంట వండినట్లే, ఆమె నసీబురా మారినట్లే. చూడాలి మరి ఈ కవితక్క ఏం చేస్తుందో. సర్లే కాక ఇయాల గిదే ముచ్చట, మరి మళ్ళీ రేపు వస్తలే మంచి ముచ్చట పట్టుకొని వస్తా. బాయ్ బాయ్.